అండ్ ఈరోజు వచ్చేసి వీడియో కైమా కర్రీ చేసే విధానం. కైమా 2-3 సార్లు కడుక్కుని వాష్ చేసుకుని మనం జాలి గిన్నెలో వేసుకుని వాటర్ అంతా పోయే వరకు ఉంచుకొని ఒక ఆనియన్స్ పెద్దది ముక్కలు కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మనం కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిరప ముక్కలు, ఆనియన్స్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు తయారు చేసుకుని కైమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 కరివేపాకు రబ్బలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల నీసు వాసన రాదు. నీసుకోరలు ఎప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత కైమా కూడా వేసి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే ఆయిల్ కైమా బాగా ఫ్రై అవుతుంది. వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. తర్వాత 2 స్పూన్లు కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను గరం మసాలా వేసుకుని 1 స్పూను సాల్ట్ వేసుకుని బాగా కలపాలి. ఒక 1/2 గ్లాసుడు వాటర్ పోసుకుని మనం మూత పెట్టుకుని ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన కైమా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.